ప్రభాస్ కళ్ళంటే ప్రతి ఒక్కరు కూడా చాలా అట్రాక్ట్ అయిపోతుంటారు. అంటే ఏదో మ్యాజిక్ ఉంది, ఏదో పవర్ ఉందని ఫీల్ అవుతుంటారు. సో కన్నప్ప సినిమాలో కూడా ప్రభాస్ ఉండబోతున్నాడు. దానికి సంబంధించి ఓన్లీ కళ్ళకి సంబంధించిన ఇది ఒక పోస్టర్ మాత్రం వదిలారు. ఫిబ్రవరి 3కు తనకు సంబంధించిన ఒక గ్లిమ్స్ అయితే రాబోతుంది అంటున్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది? సో ఖచ్చితంగా ప్రభాస్ గారు ఇప్పుడు ఆయన జస్ట్ గెస్ట్ రోల్ ఉన్నా కూడా సినిమా 1000 కోట్లు కొట్టే విధంగా ఉంది. మళ్ళీ ఇక్కడ విష్ణు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ 200 కోట్లు ఆయన పర్సనల్ అమౌంట్తో ఈ సినిమాను అయితే నిర్మిస్తున్నారు అనమాట. సో మరి అందులో ఈయన హీరో విష్ణు గారు. మరి ప్రభాస్ గారిని ఆయన ఫ్రెండ్షిప్తో ఒక మంచి క్యారెక్టర్కి అయితే ఒప్పించారు దీంట్లో. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రభాస్ గారు కూడా కన్నప్ప అనే సినిమా చేయాలి, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి అటు కృష్ణంరాజు గారు కానీ అనుకునేవాళ్ళు. అప్పట్లో కృష్ణంరాజు గారు కన్నప్ప క్యారెక్టర్ చేశారు. సో మరి ఇప్పుడు ప్రభాస్ చేస్తే చూడాలని ఆయన అన్నారు. మరి అది ఆ అవకాశం విష్ణు గారికి అయితే దక్కింది. మరి ఆ సినిమాలోనే ఎట్లో గట్ల ప్రభాస్ గారికి ఏదో ఒక పాత్ర ఇవ్వాలి అని ఆయన అనుకుని అడగంగానే ఆయన ఒప్పుకోవడం కూడా గ్రేట్ అనమాట. సో ఆయన నందీశ్వరుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు, నంది పాత్ర చేయబోతున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ శివుడుగా అక్షయ్ కుమార్ గారి లుక్, పార్వతిగా కాజల్ గారి లుక్ కూడా వచ్చింది. సో మరి ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ గారి లుక్ ఎలా ఉండబోతుంది, అసలు ఆయన ఎలాంటి వేషధారణలో ఉంటాడు. యాక్చువల్గా ఆయన కన్నుతోనే ఒక పోస్టర్ వచ్చింది, అది కూడా వరల్డ్ వైడ్గా ట్రెండ్ అయిపోయింది అనమాట నిన్న. సో ఎక్కడ చూసినా ఆ పోస్టర్ గురించి మాట్లాడుకున్నారు. అంటే కళ్ళతోనే 1000 కోట్లు కొట్టేలా ఉన్నాడుగా. ఎందుకు అంతకుముందు కూడా ఐ షాట్స్ అనే ప్రభాస్ అంత క్లారిటీగా ఉంటే మీరు చెప్పినట్టు మనం చూడొచ్చు. మరి ఇప్పుడు కన్నప్ప సినిమాలో కూడా దాని తాలూకు గ్లిమ్స్ ఆయన నడిచొచ్చేది కానీ ఏదో ఆయన కళ్ళు చూపించేది కానీ అదంతా కూడా గ్లిమ్స్ ఫిబ్రవరిలో రాబోతుంది. సో మరి ఈ సినిమా కూడా ఏప్రిల్లో విడుదల చేయడానికి అన్ని ప్లానింగ్లు చేసుకుంటున్నారు విష్ణు గారు అయితే. సో మరి ఆ టైంకి ఈ సినిమా అవుట్పుట్ ఎలా వస్తుంది, జస్ట్ ప్రభాస్ గారి కోసమైనా ఈ సినిమా, అంటే విష్ణు గారికి సినిమా అయినా కూడా ప్రభాస్ గారు ఉన్నారని 100 కోట్ల ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఈ సినిమాకి ఉందన్నమాట ఖచ్చితంగా. సో అటు నార్త్ ఆడియన్స్ కూడా ఇప్పుడు డివోషనల్ మూవీస్కి బాగా కనెక్ట్ అవుతున్నారు. కానీ ఈ మాత్రం క్వాలిటీ కానీ ఇచ్చారంటే విష్ణు గారు. సో మరి రియల్గా ఆయన అంటే క్రింజ్ సినిమాలకు కాకుండా విష్ణు గారు నిజంగా మనసు పెట్టి ఒక మంచి క్వాలిటీ సినిమా ఇచ్చారు అంటే కనుక సో ప్రభాస్ గారి పేరు మీదనే ఈ సినిమా ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆయన కళ్ళు, ఆయన పాత్ర ఒక 5 మినిట్స్ ఉన్నా చాలు ఈ సినిమాలో ఖచ్చితంగా ఇండియా మొత్తం షేక్ అయిపోయే రేంజ్లో సినిమా కలెక్షన్స్ వస్తాయని చెప్పి అందరూ ఊహించుకుంటున్నారు. మరి ప్రభాస్ గారికి ఎలాంటి లుక్ ఇచ్చారు అనేది ఆ ఫుల్ గ్లిమ్స్ రివీల్ అయినాక మనం చూడొచ్చు. మరి ఆయన కళ్ళు పోస్టర్ అయితే మాత్రం ఇప్పుడు గూస్ బంప్స్ తెప్పిస్తుంది అనమాట. ఆ త్రిశూలం, ఆయన కళ్ళు, ఇదంతా కూడా అంతకుముందు టీజర్లో కూడా కన్ను షాట్ ఒకటి ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో ప్రభాస్ గారిది ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది. కేవలం ఆ ఫస్ట్ లుక్తోనే ఇప్పటికీ ఇంత బజ్ క్రియేట్ చేశారు సినిమా మీద. రేపు గ్లిమ్స్ వచ్చిందంటే ఖచ్చితంగా సినిమాకి, అంటే విష్ణు గారి సినిమా చూడటం ఇంట్రెస్ట్ లేనివాడు కూడా ఫస్ట్ రోజుల్లో మార్నింగ్ షో చూడాలి అనే అంత ఇదిగా క్రియేట్ చేస్తున్నారు హైప్ని. సో మరి ఇంకా దాంట్లో పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉంది, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, వీళ్ళంతా కూడా. సో మరి చూద్దాం ఇంకా ఎంత ఎలా ఉండబోతుంది సినిమా. దాని టీజర్ ట్రైలర్ కూడా రావాలి ఇంకా. సో చూద్దాం.